హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ వంటిల్లు. ఈరోజు మన వీడియోలో హెల్తీ అండ్ టేస్టీ పాయసాన్ని చూపించబోతున్నానండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న, పోషకాలను అందించే, అలాగే బీపీ, షుగర్‌ని కంట్రోల్ చేస్తుందండి. అలాగే వెయిట్ లాస్ అవ్వటానికి కూడా ఎంతో ఉపయోగపడే ఈ తామర గింజల పాయసాన్ని ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టి అందులోకి 1 కప్పు వరకు తామర గింజలను వేసుకోవాలండి. అదేనండి పూల్ మఖానాని 1 కప్పు వరకు వేసుకోండి. ఇవి ఏ సూపర్ మార్కెట్లోనైనా కానీ అవైలబుల్గా ఉంటాయండి. ఈ తామర గింజల్ని తెచ్చినప్పుడు బాగా మెత్తగాను గాలిపోయినట్టు ఉంటాయండి. ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవటం వల్ల ఇలా క్రిస్పీగా అవుతాయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు మరొక కడాయిని తీసుకొని అందులోకి 1/2 లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోవాలండి. మనం పాలను మరిగించుకోవటం కోసం ఏదైతే బౌల్ని తీసుకుంటున్నామో దాన్ని ఒకసారి వాటర్తో వాష్ చేసిన తర్వాత పాలను వేసుకొని మరిగించుకున్నట్లయితే ఇలా పాయసం చేసేటప్పుడు అడుగు పట్టకుండా ఉంటాయండి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి సగ్గుబియ్యాన్ని వేసుకోవాలండి. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసుకొని 2 గంటల పాటు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ఇలా నానబెట్టుకోవటం వల్ల సగ్గుబియ్యం అనేది తొందరగా ఉడుకుతాయండి. నేను ఇక్కడ సగ్గుబియ్యంని నానబెట్టాను కదండి, ఆ వాటర్తో పాటే ఈ పాలల్లోకి వేసేసుకున్నానండి. ఇవి ఇలా ట్రాన్స్పరెంట్గా ఉడికితే సరిపోతాయండి. సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్నాం కదండి పూల్ మఖానాని, వాటిని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేసుకొని వీటిని కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈ పూల్ మఖానాని పాలల్లో వేసి ఉడికించేటప్పుడు పాలన్నీ కూడా కొంచెం దగ్గరకు అయ్యి చిక్కబడతాయండి. అప్పటి వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో ఈ విధంగా కలుపుకుంటూ అడుగు పట్టకుండా సైడ్స్ ఈ విధంగా పాల మీద ఉన్న మీగడని పాలల్లోకి అంతా కూడా కలిపేసుకుంటూ దగ్గరకు పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 యాలుక్కాయలని దంచుకొని వేసుకోండి. ఈ విధంగా దగ్గరకు అయ్యి ఇలా చిక్కబడితే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ని పెట్టి అందులోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పుని అలాగే కిస్మిస్ని కూడా వేసుకొని కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇవి ఈ విధంగా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని వేసుకొని 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వాటర్ని వేసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలండి. ఇక్కడ బెల్లాన్ని మీరు మీ స్వీట్కి తగ్గట్టుగా బెల్లాన్ని వేసుకోండి. మీరు కొద్దిగా స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే బెల్లాన్ని కొంచెం తగ్గించుకొని వేసుకోండి. బెల్లాన్ని కరిగించుకోవటం కోసం వాటర్ని ఎక్కువగా వేయబాకండి. ఎక్కువగా వేసేస్తే పాయసం అనేది లూజ్ అయిపోతుంది. బెల్లం అంతా కూడా ఇలా కరిగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పాయసంలో వేసుకొని కలుపుకోవాలండి. పాయసం అనేది వేడిగా ఉన్నా సరిపోతుంది, కానీ ఇలా బెల్లం సిరప్ అనేది కొంచెం చల్లారిన తర్వాతనే కలుపుకుంటే పాలనేవి ఇరగకుండా ఉంటాయండి.
ఇప్పుడు ఇందులోకి వేయించుకొని పెట్టుకున్న కిస్మిస్ని అలాగే జీడిపప్పును కూడా వేసేసుకొని ఒకసారి అంతా కూడా కలిపేసేసుకొని సర్వ్ చేసుకోవటమేనండి. ఈ బెల్లం ప్లేస్లో మీరు పంచదారని కూడా వేసుకొని చేసుకోవచ్చండి. పాయసం అనేది మరీ లూజ్గా కాకుండా ఇలా కొంచెం చిక్కగా ఉంటేనే పాయసం అనేది టేస్ట్గా ఉంటుందండి. ఈ పాయసం చల్లారిన తర్వాత మరికొద్దిగా చిక్కబడుతుందండి. ఇలా ఉంటే సరిపోతుంది. ఈ తామర గింజలతో పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఈ పాయసం హెల్త్కి చాలా మంచిది. బరువు తగ్గాలనుకున్న వారు అయినా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నవారు అయినా, డైజెషన్కి అలాగే హార్ట్కి ఈ పూల్ మఖానాన్ని తినడం వల్ల ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అన్నది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం బుజ్జమ్మ వంటిల్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.